ఓఆర్ఆర్ లీజులో అవకతవకలు జరిగాయని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలని బీసీ రాజకీయ ఐకాసా ఈడీకి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ హయాంలో క్విడ్ ప్రోకో జరిగిందని, నిజాలు నీకు తేల్చే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐకాసా చైర్మన్ యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. 30 సంవత్సరాల లీజు ఐఆర్బీ సంస్థకి ఇచ్చి ఈరోజు ఆ సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్ రూపంలో 25 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విచారణ చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ పైన ఈరోజు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాలని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. 7,000 కోట్లకే ఇవ్వడంలో ఈరోజు ఆంతర్యం ఏమిటో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. క్విడ్ ప్రోకో జరిగింది, వీళ్ళేమో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే ఒక క్యాబినెట్ తీర్మానం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మీరు ఎట్లా లీజుకి ఇస్తారు ఓఆర్ రోడ్ను?